డిజైన్ అంటారు. ఇది బంచెస్ డిజైన్ చాలా బాగుంది. అయితే ఇది కలర్ మీద ఈ డిజైన్ అనేది రాదు, ఓన్లీ ఇది చీకు కలర్ అంటే క్రీమ్ కలర్ కన్నా కూడా బాగా డార్క్, గోధుమ కలర్ కన్నా కూడా క్రీమ్ కలర్ కన్నా కూడా బాగా డార్క్ వస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఇది డస్టీ కలర్, అంటే దీనిపైన డస్ట్ ఉన్నా కూడా మనకు కనపడదు అనమాట. అలాంటి కలర్ లైట్ కలర్ వద్దని చాలామంది అనుకుంటారు, డస్ట్ కనపడిద్దని. డస్ట్ అయితే కనపడదు. ఎక్కడైనా మీరు కొంచెం ఇలాంటి ఇవి చిన్న చిన్నవి ఉంటే మీరు ఈ మరకలని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఉతికిన తర్వాత ఆరేసేది ఇసుక దిబ్బల పైన, ఉతికిన తర్వాత ఇసుక దిబ్బల పైన ఆరేసినప్పుడు ఇసుక అనేది కొంచెం తగులుతూ ఉంటుంది. ఇప్పుడు మేము ఇక్కడ శారీ ఓపెన్ చేస్తుంటే చాలా ఇసుక పడిద్ది. ఇసుక అనమాట, ఇసుక దిబ్బల పైన కదా ఆరేసేది. ఉతికిన తర్వాత శారీని ఆ కలర్ ప్రింట్ అదే ప్రింట్ వేసిన తర్వాత, స్క్రీన్ ప్రింట్ వేసిన తర్వాత, స్క్రీన్ గుద్దిన తర్వాత మనం దీన్ని తీసుకెళ్ళి ఉప్పు నీటిలో ఎదురు వాటర్కి మనం దీన్ని కనుక జాడిస్తే ఆ కలర్ ఎగస్ట్రా అనే కలర్ పోతుంది. లేదంటే ఈ కలర్ వచ్చి దీనికి చీకు కలర్ కంటుకుంటుంది. ఈ కలర్ వేరే కలర్ మనం స్క్రీన్ గుద్దుతాం కదా, ఇది ఎగస్ట్రా ఉన్న కలర్ వాటర్ బాగా ఫ్లో ఉన్నప్పుడు మాత్రమే వెళ్తుంది. మేము ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నాం అంటే బాగా ఫ్లో ఉన్న చోటుకే వెళ్తాం. వాటర్ కలర్ పోదు అని చెప్పేది అందుకే, గ్యారంటీ అని చెప్పేది అందుకే. ఏదైనా ఒకటి కుర్రాడు పొరపాటు చేస్తే ఏదైనా 100లో 1 కలర్ పోవచ్చు, కానీ 99% అయితే మాత్రం కలర్ ఫుల్ గ్యారెంటీ ఉంటుంది. ఏదైనా ఒక్కటి కలర్ ఏదైనా కుర్రోడు పొరపాటు చేసినందువల్ల ఏదైనా ఒకటి కలర్ ఫేడ్ అయితే అవ్వచ్చు, కానీ మిగతాది కలర్ పోవటం అనేది ఏది కూడా 100కి 99% కలర్ పోవడం అనేది ఉండదండి. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో అమ్ముతున్నాం, మనకి ఎవరికి కూడా రిమార్క్ చెప్పిన వాళ్ళు లేదు. కానీ కొంతమంది అయితే కామెంట్స్ పెడుతున్నారు కలర్ పోయిందనేది. ఎక్కడ కొన్నారు ఏంటి అనేది. ఇప్పుడు కలర్ పోని అనేది కింద కామెంట్స్ ఊరికే వేరే షాప్లో వాళ్ళు పెట్టడం కాదు, వేరే షాపులో వాళ్ళు పెడతారు కామెంట్లు అనేది కొంచెం అర్థం చేసుకోండి. మాకు ఆపోజిట్గా ఉన్న వాళ్ళు ఆ కామెంట్స్ పెడతారు. కింద కామెంట్స్ వచ్చేటప్పుడు మీరు గమనించండి. ఏదైనా ఇబ్బంది ఉంటే డైరెక్ట్గా మాతో మాట్లాడతారు. కలర్ పోయిందని కింద కామెంట్స్ ఎలా పెడతారు? మాతో మాట్లాడాలి కదా. మాతో మాట్లాడకుండా కింద ఏదేదో పెట్టేసి ఎవరో తెలియదు మాకు అంటే అది ఎదుటి షాపు వాళ్ళది కలర్ పోతుంది కనుక పోదు అని చెప్పి వాళ్ళ బిజినెస్ తగ్గిద్దని చెప్పి మనం ఇచ్చే రేటుకి వాళ్ళైతే ఇక్కడ మన దగ్గర కొని 135 రూపాయలు హోల్సేల్ ఎక్స్ట్రా అమ్మే వాళ్ళు ఉన్నారు. ఓకే, రేట్లు అయితే మాత్రం లాక్ చేసి పెట్టుంటాం. ఎందుకంటే మన కస్టమర్లకి ఇబ్బంది ఉండకూడదు. అంటే రీసేలర్కి ఇదే చెప్పాం కదండి, ప్రతిసారి చెప్పేది అదే, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. మీరు ఈ వీడియో చూశారు అంటే మీరు కొనేవాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముతారు, మీరు హోల్సేలర్స్ రిటైల్ వాళ్ళకి మీరు అమ్ముతారు. మీరు ఇదే వీడియో చూసి మీ ఇంటి పక్కన వాళ్ళు ఇదే వీడియో చూస్తే కనుక మీకు ఇబ్బంది, వామ్మో ఇంత లాభం తీసుకుంటుందా ఏమో అని. వామ్మో అంటే నేనేం చెప్తున్నాను, 100 రూపాయలు తీసుకున్నా వామ్మో అంటారు, మనం 500 లాభం తీసుకున్నా వామ్మోనే అంటారు. ఎవరైనా సరే వామ్మో ఇంత లాభమో అంటారు. చూడండి ఇది కాంబినేషన్ ఎంత బాగుందో. లావెండర్ కలర్కి గ్రీన్, ప్యారెట్ గ్రీన్, లైట్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషను. అట్లానే శారీ అంతా కూడా మనకి బాడీ వచ్చేసరికి మొత్తం కంప్లీట్గా పీజన్ డిజైన్స్, మొత్తం అన్నీ కూడా పౌరాల్ డిజైన్ వస్తుంది. ఇందులో కలర్ చార్ట్ నేనైతే కొన్ని చూపిస్తున్నాను. కలర్ చార్ట్లు అయితే మాత్రం ఖచ్చితంగా చాలా ఉన్నాయి. 6 కలర్స్ వస్తాయి. ఇంకోటి మనకి ఇందులో ఏ శారీ నచ్చితే ఆ శారీ తీసుకోవచ్చు. ఈ కలర్ నచ్చింది ఇందులో 6 ఉంటాయి, ఈ డిజైన్ నచ్చింది ఇందులో 6 ఉంటాయి. ఈ 6 తీసుకోవాలని లేదు, మీకు నచ్చిన కలర్ ఈ ఒక్క కలర్ సూపర్గా ఉంది 2 తీసుకోవచ్చు. 6లో 3 నచ్చినాయి 3 తీసుకోవచ్చు. 3 2 కావాలన్నా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది మన సొంతది కాబట్టి మళ్ళీ మనం వేయించుకుంటాం. ఏ డిజైన్ అయితే ఎక్కువ సేల్ అవుతుందో, ఏ కలర్ అయితే మనకి ఎక్కువ అయిపోయినాయో మళ్ళీ ఖచ్చితంగా అదే డిజైన్ మేము వేయించుకుంటాం అనమాట. సెట్ వేజ్ అనేది ఉండదండి. ఇందులో మీకు నచ్చినట్టుగా తీసుకోవచ్చు. మన దగ్గర అయితే సెట్ వేజ్ ఉండేది. మీకు సెట్ వేజ్ కావాలంటే సెట్ వేజ్ తీసుకోవచ్చు, లేదా సింగిల్గా కావాలంటే సింగిల్గా తీసుకోవచ్చు. ఇక్కత్ బోర్డర్ ఇచ్చాడు, ఎంత బాగుందో చూడండి. ఇది ఇక్కత్ పళ్ళు చాలా బాగుంది. మిగతా పూర్తి కంప్లీట్గా మొత్తం వచ్చేసి మనకి ఫ్లోరల్ డిజైన్. కొంతమంది బొమ్మలు వద్దంటారు కదా, వాళ్ళకి ఇది చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. ఇది అట్లానే ఇది బ్లౌజ్ కూడా బాగా ఇచ్చాడు, బాగుంది. పళ్ళు బ్లౌజ్ డిజైన్ కూడా బాగా ఇచ్చాడు. స్మాల్ ఎలిఫెంట్స్ ఇచ్చి చాలా అంటే చాలా చాలా బాగుంది. ఇది కూడా కలర్ మెరూన్ కలర్, డార్క్ మెరూన్. ప్రతి ఒక్క పీస్ కూడా అంటే ఇప్పుడు మీరు కొన్నప్పుడు మీ దగ్గర ఆగితే మాకు బిజినెస్ తగ్గినట్టే. మీరు ఆగకూడదు. మీరు ఒకసారి కొంటే 100 సార్లు కొనేలా ఉంటుంది. మన ఐటెం కూడా క్వాలిటీ అలానే ఉంటుంది, రేట్లు అలానే ఉంటాయి. అట్లానే మనం ఇచ్చే డిజైన్స్ కూడా అలానే ఉంటుంది, కలర్స్ కూడా అలానే ఉంటాయి. అంటే కొత్త కలర్స్, కొంచెం కాంబినేషన్లు కొత్తగా, అట్లా ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లు క్రియేటివిటీగానే చూస్తూ ఉంటాం. ఇది కూడా పళ్ళు వచ్చేసరికి మనకి ఇక్కత్ డిజైన్ వచ్చింది. కాకపోతే బాడీ వచ్చేసరికి మనకి ఎలిఫెంట్, స్మాల్ ఎలిఫెంట్స్, అట్లానే క్యామెల్స్, అలా మొత్తం శారీ అంతా కూడా కింద బార్డర్స్కి వచ్చేసరికి ఓన్లీ ఎలిఫెంట్, అంటే చెక్క బొమ్మలు అంటారు కదా అలాంటి ఎలిఫెంట్స్ అనమాట. చెక్క బొమ్మలు ఉంటాయి కదా మనకి, ఏనుగులు, చెక్క ఏనుగులు అని,
ఆ స్టైల్లో ఉంటుంది డిజైన్. అంటే చాలా చాలా బాగుంటుంది. ఇది కడితే మనకి ఇంకొంచెం హుందాతనం, ఎందుకు కలంకారీ శారీ కడితే మన ఇంకొంచెం హుందాతనం, చాలా మన హుందాతనం అనేది అంతా కూడా ఈ శారీ కట్టుల్లోనే కనపడుతుంది. అట్లనే మనం శారీ సెలెక్షన్ చేసుకునే